మేడం చాలామంది పీపుల్ మన ఫ్రెండే కదా అని చెప్పని చెక్స్ ఇస్తారు మేడం. సో ఆ చెక్ బౌన్స్ అయిందనుకో మేడం, వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేయచ్చా? డెఫినెట్లీ ఫ్రెండ్ అయినా ఇంకెవరైనా తెలిసిన పర్సన్ అయినా మీరు డబ్బులు లెండ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ కాలంలో అందరూ బ్యాంక్స్ త్రూ లేదంటే యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఇన్ రిటర్న్ ఇఫ్ ఎట్ ఆల్ తను లయబుల్ కాబట్టి మీకు చెక్ ఇచ్చిన సందర్భంలో అతను రీపే చేయలేకపోతే ఎవ్రీ వన్ విల్ డూ చెక్ బౌన్స్. సో డెఫినెట్లీ మనం చెక్ బౌన్స్ వేసుకోవచ్చు. నా ఫ్రెండ్ నోన్ అక్వెంటెన్స్ కాబట్టి ఈయన ఇంత డబ్బు తీసుకున్నాడు నా దగ్గర అప్పు కింద, తర్వాత రీపే చేయలేని సందర్భంలో నేను ఈ చెక్ బౌన్స్ చేయడం జరిగింది అని మనం ఇదే వివరంగా కోర్టుకి చెప్పొచ్చు. వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ జరిగినాయో అవన్నీ మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. మేడం ఈ బ్యాంకర్స్ కానీ నాన్ బ్యాంకర్స్ వాళ్ళు కానీ మేడం ఇప్పుడు 3 years లోన్ తీసుకొని మొత్తం పే చేసి లాస్ట్ ఒక 2 EMIలు ఆగిపోయినందుకు కూడా ఇంటికి వచ్చి గొడవ పెడుతున్నారు మేడం. ఇది కరెక్టేనా మేడం? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడా గొడవ చేయమని కానీ హెరాస్ చేయమని కానీ చెప్పలేదండి. ఓకే, కానీ ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకర్స్ కానీ ఏం చేస్తున్నారు అని అంటే ఇల్లీగల్ అప్రోచ్, అడ్డదారులు దొక్కుతున్నారు డబ్బులు వసూలు చేయడానికి క్లయింట్స్ దగ్గర నుంచి. ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఇంటెన్షనల్లీ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్స్ని ఎంప్లాయ్ చేసుకోవడము, వాళ్ళతోని విపరీతమైన బూతులు హెరాస్ చేయించడము, భయభ్రాంతులకు గురి చేయడము, మీ మీద కేసులు వేస్తామని చెప్పడము, ఇలా వాళ్ళకి అసలు ఆ డబ్బు ఎలా మనము ఎక్వైర్ చేసుకొని వీళ్ళకి రీపే చేయాలి అనే ఆలోచన కూడా రాకుండా హెరాస్ చేస్తున్నారు. ఇంకా అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఎక్కడి నుంచి కడతారు? అవును మేడం. అందుకే డెఫినెట్లీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక చచ్చిపోవడం, కొంతమంది జాబ్ లాస్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్లీ ఇట్లాంటివి ఏవైనా మీరు ఎదుర్కొంటున్నట్టయితే ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ లీగల్ రెమెడీస్. మీరు కోర్ట్ని అప్రోచ్ అవ్వండి. అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, చచ్చిపోవడము, సూసైడ్ చేసుకోవడము, ఇవైతే డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ కాదు.